హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సాంబార్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎటువంటి ఆర్టిఫిషియల్ మసాలాస్ యాడ్ చేయకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఎప్పుడు ప్రిపేర్ చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అయితే సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకు తెలుసు అందరికీ సాంబార్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఫస్ట్ అయితే కందిపప్పుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. టైం ఉంటే ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోండి. సో మనం కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. చాలా మందికి పప్పు తింటే గ్యాస్ వస్తుంది అంటారు కదా! అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. కందిపప్పు అయినా, రైస్ అయినా గానీ ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకొని అందులో పసుపు, అలానే వాటర్ యాడ్ చేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎప్పుడైనా కందిపప్పుకి మనం 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చక్కగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత పప్పుని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆలుగడ్డ, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అలానే మునక్కాయ ముక్కలు తీసుకున్నానండి. మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే అవి తీసుకోండి. వంకాయ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, అనపకాయ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో సాంబార్ కారం యాడ్ చేసుకున్నాను. సాంబార్ కారం కూడా హోమ్ మేడ్‌దే అండి. నాకు అత్తయ్య ఆడించి పంపిస్తారు ఊరు నుంచి. సో కారం యాడ్ చేసేసుకొని, అందులో చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని, కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత విజిల్ తీసేస్తే చక్కగా ఇలా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఒక 5-7 మినిట్స్ చక్కగా కుక్ అవ్వనివ్వాలి. సాల్ట్ యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా. సో ఇప్పుడు ఇందులో తాలింపు యాడ్ చేసుకోవాలనమాట. తాలింపులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలానే కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా తాలింపు యాడ్ చేసుకోవాలనమాట. అయితే ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. దీనికి కాంబినేషన్‌గా నేను ఫిష్ ఫ్రై చేశానండి. రెండిటికి కాంబినేషన్ మామూలుగా లేదనమాట.